తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీమ్. ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు. మా సర్చ్ టీమ్ కి దొరికింది. పుష్ప పోలీసుల కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెలరేగాయి. ఇప్పుడు మనం అన్నమయ్య సర్కిల్లో ఉన్నాం. ఇక్కడికి చేరుకున్న వేల మంది పుష్ప భద్రతలు సృష్టిస్తున్న కూతలు కూసే దాంట్లో ఏముండదు గానే నీళ్ళలో దిగితే తెలుస్తుందబ్బా లోతు.